హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఇందాక చెప్పాను కదా, ఇందాక షార్ట్లో చెప్పేసాను కదా, ఫ్రంట్ కట్ విత్ బ్యాక్ ఓపెనింగ్ విత్ షేప్ బెల్ట్. చూసారుగా ఎంత ఉందో దానికి. అవి చూసి మనం నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకొని మనకి ఆ బ్యాక్ కటింగ్ అనేది మనకి కావాలి. డైరెక్ట్గా మనం ఇది క్లాత్ మీదైనా కట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఎందుకంటే దీని మీద కట్ చేస్తున్నాను, అంత రిస్క్ ఎందుకు, రేపు ఇంకా అమ్మాయి మ్యారేజ్ బట్టలు కదండి, ఇంకా చాలా వస్తుందని చెప్పింది. అందుకని నేను పేపర్ కటింగ్ పెట్టుకున్నాను అనుకోండి. తను మొత్తం ప్యాటర్న్ అంతా అదే, కాకపోతే నెక్స్ మారుతుంటాయి, హ్యాండ్స్ మోడల్స్ మారుతుంటాయి తప్ప ఇంక మొత్తం తన సైజ్ అయితే మొత్తం అదే. కాబట్టి నేను అందుకే పేపర్ కటింగ్ అనేది ఉంచుకోవాలి కూడా. మనకి తెలియాలి కాబట్టి మనకి ఇంకొకసారి ఏదైనా మార్చుకోవాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా, ఇంకో బ్లౌజ్ కటింగ్ చేయాలన్నా సేమ్ స్ట్రక్చర్ సేమ్ కటింగ్ అనేది రాదు కదండి, మారిపోతుంటాయి. అంత పెద్ద టైలర్ కుట్టినా సరే సేమ్ స్టిచ్చింగ్ రావాలంటే నేను కుట్టింది ఇంకోసారి మళ్ళీ నేనే కుట్టాలన్నా సరే సేమ్ అలానే పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి కటింగ్ అనేది మనం ఇలా ఒక 10 బ్లౌజులు, ఒక 20 బ్లౌజులు ఉన్నాయండి మా అన్న వాళ్ళు మాత్రం ఇట్లా పేపర్ కటింగ్ అయితే నేను పెట్టుకుంటానండి. నేనైతే చేసేది అదే, నేను అలానే చేస్తాను. ఇంకొకటి ఏమో మళ్ళీ మనం పిన్స్ పెట్టుకుని అయినా చేసుకోవచ్చు కదా కటింగ్ అనుకుంటారు. పిన్స్ పెట్టి కటింగ్ చేయడం కాదండి, పిన్స్ పెట్టి చేసుకోవచ్చు. అది ఎవరి అలవాటు వాళ్ళది. కాకపోతే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బ్లౌజులకి మనం మళ్ళీ కటింగ్ ఇది కావాలి కాబట్టి మనకి అందుకని నేను ఇలా పెట్టుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనకు కరెక్ట్గా ఆ షేపు, మధ్యలో షేపు కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా అక్కడికి వెళ్ళి కూర్చోవాలి అంటే అక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. 1.5 ఇంచు మాత్రం యువతలకు పెట్టుకొని ఇటు సైడు కరెక్ట్గా మనం చూడండి, 1.5 మీకు చూపిస్తున్నాను. 1.5 ఇంచు పెట్టుకొని కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. చూడండి, కర్రుగా డ్రా చేసుకోవాలి, కర్రులుగా అలా డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకొని అది తీసేసినాక మళ్ళీ ఏదన్నా హెచ్చుతగ్గులు ఉంటే కట్ చేసుకోవడం. ఇవ్వండి మెయిన్ ఇక్కడ ఆ కాస్త కటింగ్ చేసామంటే కరెక్ట్గా వెళ్ళి కూర్చుంటుందండి అక్కడ షేప్ అనేది. ఇక షేప్ బెల్ట్ కూడా తీసుకుంటున్నాను చూడండి. షేప్ బెల్ట్ కూడా తీసేసుకొని మొత్తం ఈ పేపర్ కటింగ్ అంతా మొత్తం మళ్ళీ మనము ఇలానే సేమ్ పరిచేసుకొని క్లాత్ మీద కట్ చేసేసుకోవడమేనండి. ఇంకా ఎలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ కనీసం ఒక సబ్స్క్రైబ్ అని చేసుకొని లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ నా కష్టానికి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్ అన్న చేసుకోండి ప్లీజ్. ఇంకొకటి ఇదిగోండి బ్యాక్ అండ్ రాసి చూపిస్తున్నాను మీకు చూడండి. నేను అసలు ఇలా ఇంత పని చేస్తానని కానీ, ఇంత షాప్ మెయింటైన్ చేస్తానని కానీ ఏంటి అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంత ఊహ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బావ అంటే మా ఆయనేలండి, మా బావ నేర్చుకోమని చెప్పడం, నాకు చెప్పడం కాదు, పెళ్ళికి ముందు మా నాయనమ్మ గారికి చెప్పారంట నేర్పించమని. అదే మా నాయనమ్మ గారు కూడా నేర్పిస్తానని చెప్పారంట. మా నాయనమ్మ పట్టు విడవని విక్రమార్కుడిలాగా అసలు నన్ను ఎంతమంది ఇద్దరు దగ్గర అయితే నేర్చుకున్నానంటే, నేను ఇద్దరిలో ఫస్ట్ ఒక ఆమె దగ్గర అయితే డబ్బులు ఇచ్చి సంవత్సరం పాటు ఊరక వేస్ట్ అండి. డబ్బులు 500 2010లో నేర్చుకున్నా నేను. ఊరక వేస్ట్ అండి. నేర్చుకోవడం మొదలుపెట్టా అంటే కుట్టడం కాదు, నేర్చుకోవడం మొదలుపెట్టా 2010 500 అండి. ఏం లేదు, అలా పేపర్ మీద ఊరక డ్రాయింగ్ గీసి దాని మీద మనం కట్ చేయడమేనండి. 1 సంవత్సరం పాటు అదే చేసింది. మిషన్ తొక్కించడం తెలీదు, సూదిలో దారం ఎక్కిపించడం చూపించలేదు, ఏమీ లేదు. నీ డబ్బులు అన్నీ ఊరకు పోసాను. నేను అనుకున్నా అబ్బో ఇదేందా అనుకున్నాను. ఇంకా నాకు కూడా సరేలేని వదిలేసా. ఆ పెళ్ళి చేసుకున్నప్పుడు కదా వారం అనుకున్నా మా బావని, ఇంకా అది అలా వదిలేసాను. మా నాయనమ్మ ఎక్కడ ఊరుకుంటుంది, మా నాయనమ్మ కానీ మా అన్నయ్య కానీ ఊరుకోనే లేదు. మళ్ళీ మా ఇంటి దగ్గర ఇంకొక ఆంటీ ఉంటే, ఆ ఆంటీ మా బాబాయ్ వాళ్ళ కూతురు నేర్చుకుంటుందంట. అంటే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురులేండి. అలా అక్క నేర్చుకుంటుందంట. ఇంకా అక్క జాకెట్లోకే డ్రెస్సుల్లోకి వచ్చింది. నేను ఇంకా అసలు ఏమీ లేదు, నాకు మొదలే లేదు. సరే ఇక మా నాయనమ్మ అడిగింది, ఫ్రీగానే నేర్పించారండి ఆంటీ గారు. మధ్యాహ్నం పూట 2 నుంచి 4 దాకా నేర్పించేవాళ్ళు. అన్నీ నేర్చుకున్నానండి. చిన్న చిన్నగా నేర్చుకున్నాను. కానీ ఆంటీ మటుకి బాగా నేర్పారు. ఇంకొకటి చంకెక్కీయడం ఎన్ని చూసి, చేతి పని చూసి
అసలు నాకైతే ఈ విధమ్మో ఈ పని నేను చేయలేనురా స్వామి, నా వల్ల కాదనుకున్నా. అలాంటి నేను ఇప్పుడు గుంటూరులో షాప్ పెట్టాను. మళ్ళీ నేను షర్ట్లు కుట్టగలను అంటే నేను నమ్మలేకపోతున్నా. నమ్మలేని నిజాలంటే ఇవేనేమో. సరే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.